మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. ఓ డీప్ ఫేక్ వీడియో అమెరికా రాజకీయాలను ఉలిక్కిపడేలా చేసింది. ఆయన మాజీ ప్రెసిడెంట్, గతంలో ట్రంప్ ప్రత్యర్థి, ఏకంగా ఆయనపైనే వచ్చిన డీప్ ఫేక్ ప్రస్తుతం వైరల్గా మారింది. అయితే కామన్ పీపుల్ ఎవరో దాన్ని షేర్ చేయలేదు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా అరెస్టు సన్నివేశం వాస్తవాన్ని మించిన కల్పితాన్ని పరిచయం చేస్తూ నైతికత, చట్టం, సాంకేతిక వినియోగ పరిమితులపై ప్రపంచవ్యాప్తంగా పెను చర్చకు దారితీసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫారంపై పోస్టు చేసిన ఏఐ తయారీత వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వీడియోలో బరాక్ ఒబామా ఓవల్ ఆఫీసులో FBI చేతిలో అరెస్ట్ అయ్యే దృశ్యం ఉంది. ఒబామా అధ్యక్షుడు చట్టానికి అతీతుడు కాదు అని చెబుతుండగా ఇతర నాయకులు కూడా చట్ట సమానత్వాన్ని ప్రస్తావించడం కనిపించింది. చివరగా ఒబామా జైలులో ఉన్నట్లు చూపించడంతో ఇది మరింత వివాదాస్పదమైంది. ఈ వీడియో ఎటువంటి AI జనరేటివ్ కంటెంట్ హెచ్చరిక లేకుండా పోస్ట్ చేయడం డెమోక్రాట్లు, నిపుణుల నుంచి తీవ్ర ఆక్షేపణకు దారితీసింది. తప్పుడు సమాచారం ప్రజలలో భయం, గందరగోళాన్ని పెంచే విధంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నంగా అభివర్ణించారు. ఈ వీడియో ట్రంప్ గతంలో చేసిన ఆరోపణలకు కొనసాగింపుగా ఉంది. ఆయన తరచూ 2016 ఎన్నికల్లో తనపై ఒబామా పరిపాలన అక్రమంగా నిఘా పెట్టిందని, రష్యా ట్రంప్ కుట్ర అనేది జాలిలో వేసిన రాజకీయ నాటకం మాత్రమేనని పేర్కొంటూ వచ్చారు. ఈ వీడియోతో అదే పాయింట్ను మరింత బలంగా రిపీట్ చేయాలని ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. మాజీ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బర్డ్ ట్రంప్ ఆరోపణలకు బలమైన మద్దతు ఇచ్చారు. ఆమె 114 పేజీల డీక్లాసిఫైడ్ రిపోర్టును విడుదల చేసి ఒబామా ప్రభుత్వంలోని కొందరు అధికారులు రష్యా జోక్యం పేరుతో దేశద్రోహ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నివేదిక ఆధారంగా క్రిమినల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో ట్రంప్ మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించగా విమర్శకులు దీన్ని జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి దృష్టి మళ్లించే ప్రయోగంగా చూస్తున్నారు. ట్రంప్పై ఉన్న కేసుల నుండి దృష్టి మళ్లించడమే అసలు ఉద్దేశమని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ఇది 2024 ఎన్నికల దృష్ట్యా వర్గ రాజకీయాలను మరింత ఘర్షణాత్మకంగా మార్చే అవకాశం ఉంది. ఈ సంఘటన కృత్రిమ మేధస్సు, AI సాంకేతికత దుర్వినియోగం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆందోళనను మరింత తీవ్రతరం చేసింది. ఆధారరహిత, దృశ్యపరంగా నమ్మదగిన కాంటెంట్ను AI ద్వారా సృష్టించడం ప్రజల అభిప్రాయాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో ఎన్నికల నైతికత, మీడియా విశ్వసనీయతపై ప్రబలమైన చర్చకు దారితీయనుంది. డెమోక్రాట్ల సదృఢ ప్రతిస్పందన. డెమోక్రాట్లు ఈ వీడియోను తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ మార్క్ వార్నర్ తులసి గబ్బర్డ్ ఆరోపణలను ఆధారరహితంగా నిరాకరించారు. గబ్బర్డ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని, ఇది అమెరికన్ జాతీయ భద్రతా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే ఒబామా అరెస్టు సన్నివేశం ప్రజాస్వామ్య మూల్యాలను అవమానించేదిగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో అమెరికాలోని కొన్ని వర్గాల్లో, ముఖ్యంగా
ఆఫ్రో అమెరికన్ కమ్యూనిటీలో తీవ్రమైన అభ్యంతరాలను రేకెత్తించింది. ఓ కృష్ణ జాతి అధ్యక్షుడిని అరెస్టు చేస్తున్నట్లుగా చూపించడం, అది కూడా సామాజిక మీడియా ద్వారా విస్తృతంగా వ్యాపించడం అమెరికాలోని మత జాతి సమానత్వంపై తప్పుడు సంకేతాలు పంపుతుందని సామాజిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఆందోళనలకు, నిరసనలకు దారితీయవచ్చన్న అంచనాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ సంఘటన ఏఐ వీడియోలపై నియంత్రణ, దుర్వినియోగ నిరోధం, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునే చట్టపరమైన రూపురేఖలపై సమగ్ర చర్చను ప్రారంభించింది. కొందరు సెనేటర్లు, మీడియా నిపుణులు ఏఐ ద్వారా రూపొందించిన డీప్ ఫేక్ కంటెంట్ను స్పష్టంగా గుర్తించే విధానాలపై చట్టాలు తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతగానో ఉందని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ప్రజలకు డిజిటల్ లిటరసీపై అవగాహన పెంచాల్సిన అవసరం కూడా పెరిగింది. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, నమస్తే సార్. నమస్తే. సో సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పదవిలో ఉన్న ట్రంప్ ఒక ఏఐ ఆధారిత వీడియోని, అది కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మాజీ అధ్యక్షుడు వీడియోని విడుదల చేయడం ఎలా చూడాలి సార్ ట్రంప్ ప్రవర్తనని? డొనాల్డ్ ట్రంప్ ఎంతగా దిగజారిపోతాడో, ఎంత దిగజారుడు వ్యక్తిత్వం కలిగినటువంటి వాడో స్వయంగా ఈ ఉదంతంతో రుజువు చేసుకున్నాడు అన్నది మనం గ్రహించాలి. ఫేక్ వీడియోలు లేదా మార్ఫింగ్ తోటి మన దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదు ఉన్నటువంటి నేపథ్యాన్ని చూసినప్పుడు ఒక దేశాధ్యక్షుడే తన సొంత సామాజిక మాధ్యమంలో ఇలాంటి ఒక డీప్ ఫేక్ దాన్ని పెట్టడం అనేటువంటిది అంతకంటే అసహ్యకరమైన, లేకపోతే గర్హనీయమైనటువంటి పని మరొకటి ఉండదు. అంటే అమెరికాలో దిగజారినటువంటి విలువలకి ఇది ఒక ప్రత్యేక తప్ప మరొకటి కాదు. మరి ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ అమెరికన్లని మోసం చేయడానికి ప్రయత్నించినటువంటి పెద్ద మనిషి యావత్ ప్రపంచాన్ని కూడా ఇదే విధమైనటువంటి మోసాలతోటి, తప్పుడు ప్రకటనతోటి చేస్తున్నటువంటి తీరు మనకి తెలిసిందే. అయితే ఎందుకు ఇప్పుడు ఇలాంటి పని చేశాడు అనేటువంటిది ఆసక్తి కలిగించేటువంటి అంశం. బరాక్ ఒబామా తన మీద ఎప్పుడో కుట్ర చేశాడు అని చెప్తున్నటువంటి ట్రంప్ మరి మొదటిసారి అధికారానికి వచ్చినప్పుడు 2016 నుంచి 2020 వరకు అధికారంలో ఉన్నాడు. అంతకుముందు ఒబామా అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక మరి అప్పుడు చేయనటువంటి ఆరోపణలు ఇప్పుడు మళ్ళా 8 సంవత్సరాల తర్వాత ఎందుకు తీసుకొస్తున్నాడు అనేది ప్రశ్న. ఈ సందర్భం ఎందుకు అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. అయితే సార్, ముఖ్యంగా ఏదైతే గతంలో ఆయన ఒబామాకి సంబంధించి వాళ్ళకి రాజకీయ విభేదాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సడన్గా ఇలాంటివి వీడియో ఇప్పుడు పెట్టడం వెనక ఏవైనా వేరే కోణం ఉందా? అంటే రాజకీయ నేతలను కూడా జైల్లోకి పంపించే అవకాశం ఉంది అంటే అక్కడ రాజకీయ నేతల్ని ఎవరినైనా టార్గెట్ చేస్తూ ఏమైనా పెట్టారనుకోవచ్చా? కేవలం ఒబామా గురించి అనుకోవచ్చా? ఇటువంటి ఫేక్ ఫైల్స్ తోటి ఒబామా మీద కేసు పెట్టడం అనేది అంత తేలికైనటువంటిది కాదు. ప్రపంచంలో అమెరికాలో అయినా ఏ దేశంలో అయినా కానీ ఎవరినైనా రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేయదలుచుకుంటే, జైలుకు పంపించదలుచుకుంటే అదేం పెద్ద కష్టమేం కాదు. అందులోనూ ప్రభుత్వమే తలుచుకున్న తర్వాత ఏమైనా కృత్రిమమైనటువంటి సాక్ష్యాధారం కూడా సృష్టించి పెట్టగలదు అనేది మన దేశంలో రుజువైంది, ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల రుజువైంది. అయితే ట్రంప్ ఇప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి పనికి పాల్పడ్డాడు అని చూసినప్పుడు, ఎప్స్టైన్ అనేటువంటి ఒక తార్కుడుగాడు ట్రంప్తో సహా అనేక మంది నేతలకు మైనర్లను లైంగిక వేధింపుడు కాదు లేదా
అత్యాచారాలకు సరఫరా చేసేటటువంటి ఉదంతం ఇవాళ అమెరికాని ఊపేస్తామంది. వాల్ స్ట్రీట్ జర్నల్ అనేటువంటి పత్రిక గత కొద్ది రోజులుగా ఈ అంశాల మీద వార్తలు చేస్తాం. దాంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి ట్రంప్ దాన్ని పక్కదారి పట్టించడానికి, జనం దృష్టిని మళ్లించడానికి ఒక అంశమైతే, ఆగస్టు 1వ తేదీ లోపుగా తాను చెప్పిన పద్ధతుల్లో కనుక వివిధ దేశాలు పన్నుల మీద ఒక అవగాహనకు రానట్లయితే వాళ్ళ మీద కొరడా చూపిస్తానని చెప్పేసి చెప్పాడు. ఆ గడువు దగ్గర పడుతున్నప్పటికీ ఏ ఒక్క దేశము ట్రంప్ బెదిరింపులకు లొంగలేదు అనేటువంటిది ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామం. దానికి తోడు అంతర్గతంగా ట్రంప్ ఆర్థిక విధానాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు అక్కడి కార్మిక వర్గాన్ని వీధుల్లోకి తీసుకొస్తుంది. ఇదే సమయంలో తన మిత్రుడిగా ఉండి తన విజయానికి ఆర్థికంగాను ఇతరత్రా తోడ్పడినటువంటి ఎలన్ మస్క్ సొంత దుకాణం పెట్టుకున్నప్పటికీ అది ఒక తలనొప్పి వ్యవహారంగా మారిందనేది మనకు కనిపిస్తాం. అందుకని వీటన్నిటి నుంచి ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి ట్రంప్ అన్నింటికంటే మించి పశ్చిమాసియాలో ఇరాన్ మీద దాడి చేసి ఏమి సాధించారు అనేటువంటి ప్రశ్నకు ట్రంప్ దగ్గర సమాధానం లేదు. ఇక్కడ మన దేశంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏమి సాధించారు అనే దానికి మనం దాన్ని మోడీ దగ్గర ఏ విధమైనటువంటి సమాధానం లేదు. ఇరాన్ విషయంలో కూడా మీరు ఏమి సాధించారు అనే దానికి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అణు కేంద్రాలను ధ్వంసం చేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికి దాడులు చేసినటువంటి పెద్ద మనిషి వాటిని ఏమీ చేయలేకపోయారనేటువంటిది లోకానికి తెలిసిన తర్వాత పరువు పోగొట్టుకున్నాడు. అందుకని ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలను నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు ట్రంప్ ముందుకు తెచ్చినటువంటి ఒక చౌకబారు వ్యవహారం ఇది, ఈ వీడియో అనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే దీనికి సంబంధించి అమెరికాలో ఉంటున్న ఆఫ్రో అమెరికన్లు తీవ్రంగా స్పందించడం జరిగింది. తన జాతికి సంబంధించిన మాజీ అధ్యక్షుడి మీద ఎలాంటి వీడియోకి సంబంధించి వారు తీవ్రంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఆ కోణంలో ఎలా చూడాలి సార్? సహజంగానే అమెరికా అధ్యక్షులుగా ఒక ఆఫ్రో అమెరికన్ ఎన్నిక కావడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఉదంతం. అయితే తమకు ప్రత్యేకగా అంటే బరాక్ ఒబామా అనుసరించినటువంటి విధానాలన్నిటితోటి ఆఫ్రో అమెరికన్లు ఏకీభవిస్తున్నారని మనం ఏమి చెప్పలేము. అయినప్పటికీ తమ సామాజిక తరగతికి చెందినటువంటి వ్యక్తిని ఈ విధంగా అవమానించారు అనేటువంటి భావం సహజంగానే వాళ్ళల్లో కలిగిందనేది కనిపిస్తూ ఉన్నది. అన్నిటికీ మించి ఆఫ్రో అమెరికన్లు ఎప్పుడూ కూడా రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మొన్న ఎన్నికల్లో కొంతమంది ట్రంప్కి మద్దతు ఇచ్చారనేటువంటి వార్తలు వచ్చాయి. అది కొంత పాక్షికంగా వాస్తవం. అటువంటి వ్యక్తి ఇప్పుడు తమ నేతగా ఉన్నటువంటి ఒబామాను ఈ విధంగా అవమానించడం ఏమిటనేటువంటిది బహుశా వారిలో కూడా ఆగ్రహాన్ని తెప్పించి ఉంటుంది. అది న్యాయమే, అలాంటి ఆగ్రహాన్ని ప్రదర్శించడం న్యాయమే అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. సార్, ట్రంప్ వ్యవహార శైలి ఎలా చూడాలి అంటే, ముఖ్యంగా ఆయన నేతల్ని ట్రీట్ చేస్తున్న తీరు చూస్తే గనక అటు పాకిస్తాన్కి సంబంధించిన ఆసిఫ్ మునీర్కి ఆయన గౌరవం ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ గౌరవం ఇస్తాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అవమానిస్తాడు. ఇంకొక ఏదైతే ఒకప్పటి ఆల్ఖైదాలో పనిచేసిన ఒక నేతకి, ఇరాక్ ఐ థింక్ ఇరాన్ సంథింగ్, ఆల్ఖైదాలో పనిచేసిన ఒక అధ్యక్షుడికి ఇప్పుడు ఆయన గౌరవం ఇస్తాడు. ఇప్పుడు చూస్తే ఆయన సొంత దేశంలో ఉన్న మాజీ అధ్యక్షుడికి ఎంత దారుణంగా విలువ లేకుండా ఎలా బిహేవ్ చేయడము, ఎలా చూడాలి సార్ ఈయన ప్రవర్తనని? డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన కొంత పిచ్చిగా కనిపిస్తుంది, కొంత మతిపోయినటువంటి వ్యక్తిగా వ్యవహరిస్తాడు. కానీ మీరు చెప్పినటువంటి అన్ని ఉదంతాల్లో కూడా అమెరికా యొక్క
అసలైనటువంటి రూపం దానిలో కనిపిస్తూ ఉంది. మునీర్ని అమెరికా పిలిచి భోజనం పెట్టి మర్యాద చేయటం వెనకాల ట్రంప్ ఏదో అమాయకుడై చేశాడని అనుకుంటే పొరపాటు. అంతర్జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో తమకు ఏజెంట్గా లేదా తాము చెప్పినట్టు నడిచే విధంగా పాకిస్తాన్ని మలుచుకోవాలి, పాకిస్తాన్ని గతంలో పనిచేశారు, ఇప్పుడు కూడా కొనసాగించాలనేటువంటిది అమెరికా ఎత్తుగడ. దానిలో భాగంగానే పిలిచారు తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి వాళ్ళకి కూడా అటు పెంచి పోషించింది అమెరికా. అక్కడ డెమోక్రాట్ల అధికారంలో ఉన్నా లేదా రిపబ్లికన్ల అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచంలో అలాంటి శక్తులను ప్రోత్సహించడం అవసరమనేటువంటిది మొత్తం అధికారికంగానే ఒక విధానంగానే వాళ్ళు చేశారు కనుక ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఏ అంశం చూసినా జెలెన్స్కీని ఆ విధంగా అవమానపరిచినప్పటికీ ఆ జెలెన్స్కీ అనేవాడికి సిగ్గులేదు. అంత అవమానపరిచిన తర్వాత వాడు మళ్ళీ మా దేశంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మీకు దఖలు చేస్తానని చెప్పేసి ఒప్పందం చేసి రాసిచ్చాడు. అందుకని అక్కడ అమెరికా ప్రయోజనం అనేటువంటిది ఆ విలువైనటువంటి ప్రాంతాలని కొట్టేయటం. అందుకని ఒక విధంగా వాడిని గేల్ చేయడం ద్వారా లేదా వాడిని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ట్రంప్ ఆ పని సాధించాడు అనేటువంటిది మనకి కనిపిస్తుంది. రెండోది, ఉక్రెయిన్లో కొంత భాగాన్ని మీకు ఇస్తాము అని చెప్పేసి పుతిన్ని కూడా సంతుష్టీకరించేందుకు చేసినటువంటి ప్రయత్నం వేడుచుకుంటుందనేది కూడా మనకి కనిపిస్తుంది. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ అమెరికా ప్రయోజనాలకు పెద్దపీట వేయడం అనేటువంటిది దీనిలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే అతని వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన, పిచ్చిగా మాట్లాడటం, ఒకసారి చెప్పింది మరొకసారి, లేదా తన ప్రకటనను తానే ఖండించుకోవడం లాంటిది లేదా దిగమింగటం లాంటిది కొంత పిచ్చిగా కనిపించినప్పటికీ దాని వెనకాల మాత్రం అమెరికా ప్రయోజనాలు అనేటువంటివి దాగున్నాయనేది అన్ని ఉదంతాల్లో మనకి కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు మన దేశాన్ని ఆపరేషన్ సింధూర్ని ఆపేయకపోతే మీతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోమని చెప్పేసి బెదిరించాను అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. వాడికి ఎంత ధైర్యం ఉండాలి ఆ విధంగా చెప్పడానికి. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్ని చూస్తే ఏం తెలియజేస్తున్నాయి? ఇప్పటికీ ఒప్పందం కుదరలేదు. ఆ ఒప్పందం కుదరడానికి మేము చెప్పినట్టు వింటారా లేదా అని చెప్పేసి మన దేశాన్ని వాడు ఇప్పటికీ ఒత్తిడి చేస్తున్నాడు. అందువల్ల ఇలాంటి అనేకమైనటువంటి అంశాలను చూసినప్పుడు ట్రంప్ ప్రవర్తన పిచ్చిగా ఉన్నప్పటికీ లేదా అపహాస్యంగా ఉన్నప్పటికీ అమెరికా ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తాడు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తాడు అనేది ఇప్పుడు జరిగినటువంటి తాజా ఉదంతంతో మనకి స్పష్టమైంది. సార్, ఏదైతే ఇప్పుడు ఆధారిత వీడియో అనేది ఇప్పుడు ఈ ఫేక్ వీడియోస్ సర్క్యులేషన్ని సంబంధించి కొన్ని నిజాలు అనే నమ్మే పరిస్థితి కూడా ఉంది. కింద ఏఐ ఆధారిత వీడియో అని ఎవరు డిస్ప్లే చేయట్లేదు. సో ఇలాంటి వీడియోల్ని కొంతమంది ఇది నిజమనే నమ్మే పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీకి సంబంధించి వీడియోల్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఏమైనా అవకాశం ఉంటుందా? అసలు ఏమైనా కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేయలేకపోవడానికి అదేమీ అసాధ్యమైనదేమీ కాదు. కావాల్సింది చిత్తశుద్ధి. ఇప్పుడు మన దేశంలో వాట్సాప్లో అదేవిధంగా ఫేక్ వీడియోలు లేదా మార్ఫింగ్ వీడియోలు అనేకం మనకి రోజు దర్శనమిస్తున్నాయి. వాటన్నింటినీ కంట్రోల్ చేయలేదా ప్రభుత్వం? చేయొచ్చు. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ గుజరాత్లో జరిగినటువంటి ఉదంతాల మీద BBC వాళ్ళు ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తే ఆ డాక్యుమెంటరీని భారతీయులకు అందుబాటులో లేకుండా మొత్తం నిషేధించగలిగి మొత్తం మన సామాజిక మాధ్యమాల్లో అది కనపడకుండా చేయగలిగినటువంటి వాళ్ళు డీప్ ఫేక్ని లేకపోతే మార్ఫింగ్ వీడియోలని లేకపోతే తప్పుడు సమాచారం వ్యాప్తం చేసేటువంటి వాట్సాప్ని అదుపు చేయలేరా? అదుపు చేయలేనంత అసమర్థంగా మన ప్రభుత్వం ఉన్నదా? లేదా మన నిపుణులు ఉన్నారా అంటే ఖచ్చితంగా కావాలని కొన్నింటిని తమకు ముప్పు అనుకున్నటువంటి వాటిని నిషేధిస్తున్నారు. పర్లేదు, జనాన్ని గందరగోళపరచడం అవసరం, జనం బుర్రల్ని ఖరాబు చేయటం అవసరం అనుకున్నటువంటి వాటన్నిటిని కూడా స్వేచ్ఛగా అనుమతిస్తున్నారనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని
డీప్ ఫేక్ ఏదైనా కానీ అది అసాధ్యమేమీ కాదు. కావాలనే వాళ్ళు అమెరికాలో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, భారత్లో కావచ్చు, ఎక్కడైనా కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అనుమతిస్తున్నారు అనేది స్పష్టం. అయితే అమెరికా ప్రజాస్వామ్య దేశాల్లో గొప్ప దేశంగా అమెరికా భావిస్తుంటుంది. ప్రజాస్వామ్యానికి విలువిచ్చే దేశంగా అమెరికా స్వతహాగా మాకంటే ఎక్కువ ప్రజాస్వామ్యాన్ని ఎవరు పాటించరు అన్నంతగా అమెరికా బిల్డప్ ఇస్తుంటుంది. కానీ ఒకప్పటి అధ్యక్షుడు, ప్రజల చేత ఎన్నుకోబడిన అధ్యక్షుడిని ఇంత దారుణంగా అవమానించిన తర్వాత అమెరికా రాజకీయాలు కూడా చిల్లర రాజకీయాల్లా మారాయి అనుకోవచ్చా? డెఫినెట్గా చిల్లర రాజకీయాలే. అమెరికాలో మన గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి అమెరికాలో కావచ్చు, లేదా అనేక ఐరోపా దేశాల్లో కావచ్చు, ఎన్నికలు వచ్చేసరికి ఆయా దేశాల్లో నాయకులు, పార్టీలు పాల్పడేటువంటి చిల్లర రాజకీయాలు మరొక దేశంలో ఎక్కడా కూడా మనకు కనపడమనేటువంటిది గమనించాలి. మనం ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్ళ పాత భూత పురాణాలు, పాత తప్పిదాలు, లేకపోతే అక్రమాలు, వాటన్నిటిని ఆ సమయంలోనే ముందుకు తీసుకొస్తారు. ఆ సమయంలోనే వాళ్ళకి అనుకూలమైనటువంటి లేదా వ్యతిరేకమైనటువంటి మీడియా వాటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకురావడం అనేది మనకు కనిపిస్తూ ఉంది. అందుకని ఇది అక్కడ సామాజిక జీవనంలో లేదా మీడియా లేదా పాలకవర్గాల్లో అదొక నిత్యకృత్యమైనటువంటి వ్యవహారంగా మారింది. అలాంటి ఒక తప్పుడు సంస్కృతిని లేకపోతే తప్పుడు పద్ధతుల్ని మన దేశంలో కూడా ప్రవేశపెట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఎందుకు ఇలాంటి సంస్కృతి అమెరికా, ఐరోపా దేశాల్లో వచ్చింది? భారతదేశంలో కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఇవాళ మన తెలంగాణలో చూసుకుని లేదా ఆంధ్రప్రదేశ్లో చూసినా కానీ రాజకీయ పార్టీలు కొట్టుకునేటువంటి అంశాలు ఏమిటి? వ్యక్తిగతమైన అంశాలు, అవినీతికి సంబంధించి తప్ప విధానపరమైనటువంటి వాటి మీద తెలుగుదేశం లేదా వైసీపీ ఎక్కడ మాట్లాడదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇక్కడ మాట్లాడు. తగాదా పంచాయతీలు ఎక్కడంటే అధికారం పెద్ద. అందుకని విధానాలు పక్కకు పోయిన తర్వాత ఇలాంటి చౌకబారు వ్యవహారాలన్నీ కూడా ముందుకు వస్తాయనేది మనకు కనిపిస్తూ ఉంది. దాని ప్రభావం మన మీద కూడా పడతాం. భారతదేశంలో, ఇండియాలో ఎలాంటి ఏదైతే ప్రతిపక్ష నేతలకు సంబంధించి కాస్త ఇప్పుడు అమెరికా ఉన్న పరిస్థితితో కంపేర్ చేస్తే మన దేశం చాలా గొప్పగానే ఉందని భావించవచ్చా సార్? ఇంత చౌకబారు పరిస్థితి అయితే ఇండియాలో లేనట్టే అనుకోవచ్చా మనం? అటువంటి సంస్కృతి మన దేశంలో ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా వ్యాపిస్తూ ఉంది. ఎందుకు అంటే మన జాతిపితను హత్య చేసినటువంటి గాడ్సేని ప్రేమించేటువంటి వాళ్ళు లేదా గాడ్సే గొప్పతనం గురించి చెప్పేటువంటి వాళ్ళు మనకి రోజు కనిపిస్తూ ఉంటారు మన సోషల్ మీడియాలో. అదేవిధంగా మన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం మీద అభూత కల్పనలతోటి ఫేక్ వీడియోలు కావచ్చు, ఫేక్ బొమ్మలు కావచ్చు, ఇటువంటి వాటన్నింటినీ కూడా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు, నిత్యం వాటి గురించి చెప్పేటువంటి వాళ్ళు మనకి కొంతమంది తారసపడుతున్నారు. అందుకని దాని లక్షణాలు మన దేశం మీద కూడా పడతాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా మారినా కూడా ఆశ్చర్యం లేదు అనేది నా అభిప్రాయం. తెలంగాణలో కూడా మనం చూసాం, ఒక నాయకుడికి సంబంధించి గెస్ట్ హౌస్ లేకపోతే ఫామ్ హౌస్ మీద సంబంధించినటువంటి వీడియోలు, ట్రోల్లు, కేసులు లేదా ఆ సందర్భంగా జరిగినటువంటి ప్రచారం, ఇవన్నీ కూడా ఏంటి అంటే పశ్చిమ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి వ్యవహారం. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇట్లాంటివి ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది నేను చెప్పగలను. అయితే సార్, ఇప్పుడు ఏదైతే వీడియో సర్క్యులేషన్ సాక్షాత్తు అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి ట్రంప్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి ఎలాగ పార్లమెంట్ ఉంటుందో అక్కడ కాంగ్రెస్ సంథింగ్ అలాంటి వ్యవస్థ ఉంటుంది కాబట్టి అక్కడ స్పీకర్ కావచ్చు, ఏదైనా చర్య తీసుకోవడానికి ఇలాంటి వీడియో పోస్ట్ చేసినందుకు ప్రతిపక్షాలు ఎలా దీన్ని టార్గెట్ చేయాలంటారు? ఇంకా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో లేదా వెలుపల లేదా న్యాయస్థానాల్లో కూడా సవాల్ చేయడానికి లేదా కేసులు దాఖలు చేయడానికి, వాటిని చర్చనీయాంశం చేయడానికి ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ లేదా
ప్రజాస్వామ్యాన్ని లేదా నైతిక విలువలను కోరుకునేటువంటి సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో దాన్ని డెఫినెట్ గా డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు ఉభయ సభల్లో ఆ అంశాన్ని మరి ఎట్లా ప్రస్తావిస్తారు, లేదా కోర్టుల్లో ఏమైనా కేసులు నమోదు చేస్తారా ఏమిటి అనేటువంటిది చూడాల్సి ఉంది. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణ అందించినందుకు. సో ఏదైతే ఆ డీప్ ఫేక్ వీడియో సాక్షాత్తు అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి ట్రంప్ ప్రతిపక్షానికి నేత అయినటువంటి మాజీ అధ్యక్షుడు ఒబామాకు సంబంధించి జైలుకు పంపిస్తున్న వీడియో ఆయన స్వయంగా పోస్ట్ చేయడం అయితే అమెరికా రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఎలాంటి న్యాయ ఆరోపణలు ప్రతిపక్షం చేస్తుంది, ట్రంప్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అసలు ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేశారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.